నిహాల్, క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% కంటే ఎక్కువ యూటిలైజేషన్ చేసేస్తే బాగా క్రెడిట్ స్కోర్ పడిపోతుందంట, నిజమేనా? దానికంటే కూడా ఎక్కువ డ్యామేజ్ డిపిడి, డేస్ పాస్ డ్యూ వల్ల వస్తుంది. ఈ స్కోర్ 90+ ఉంది అంటే చెప్పులు అరిగేలా తిరిగినా కూడా లోన్ మాత్రం రాదు. ఓ, ఇంకా చాలా క్రెడిట్ కార్డ్స్ ఇంకా లోన్స్ అన్ని ఉంటే కూడా ఎక్కువ పడుతుందేమో అనుకుంటా కదా. అన్ని క్లోజ్ చేస్తే బెస్ట్. ఆ లోన్స్ బిల్లు కట్టి క్లియర్ చేసుకుంటే ఆ ప్రాబ్లం లేదు. అలా కాకుండా సెటిల్డ్, లేకపోతే ఓవర్ డ్యూ, లేకపోతే రైట్ ఆఫ్ అని కనుక సిబిల్ రిపోర్ట్ లో పడింది అని అంటే నువ్వు మంచి బోరోవర్ కాదు అని చెప్పి బ్యాంక్స్ అన్ని లోన్స్ ని రిజెక్ట్ చేస్తాయి. ఇంకా క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేసేటప్పుడు పాత క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటుంది. అవి ఎప్పుడు క్లోజ్ చేయకు, కావాలంటే కొత్త కార్డ్స్ క్లోజ్ చేసేసుకో. ఇలాంటిది ఇంకేమైనా ఉన్నాయా? ఫస్ట్ ఇది మంచి క్రెడిట్ మిక్స్ ఉండాలి. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే పర్సనల్ లోన్స్ ఎక్కువ ఉండకుండా ఒక హోమ్ లోను, ఒక కార్ లోను, ఒక పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లో మల్టిపుల్ ఉంటే బెస్ట్. సెకండ్, ఇది లోన్ అవసరం వచ్చింది కదా అని ఒకటేసారి 4-5 బ్యాంక్స్ లో ఎప్పుడు అప్లై చేయొద్దు. తర్వాత పాత క్రెడిట్ కార్డులు అసలు ఇప్పుడు యూజ్ చేయట్లేదు కానీ దానికి ఏదైనా యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అలాంటివి పడుతూ ఉండి అవి నువ్వు చూసుకోకపోతే, అవి నీ బిల్లో ఉండిపోతే అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అవి కూడా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, డబ్బులు బాగా సంపాదిస్తే సిబిల్ కూడా బాగుంటది అంటున్నారు, నిజమేనా? మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎక్కడ పని చేస్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఈ దేంతోనూ సంబంధం లేదు. మనం ఎలాంటి లోన్స్ తీసుకుంటున్నామో ఆ లోన్స్ మనం కరెక్ట్ టైం కి కడుతున్నామా లేదా అదొక్కటే మ్యాటర్ అవుతుంది. సో సింపుల్ గా సిబిల్ పెరగాలంటే టైం కి పే చేయాలి, యూటిలైజేషన్ తక్కువ ఉండాలి, ర్యాండమ్ గా లోన్స్ అప్లై చేయొద్దు, అప్లై చేసినవి కరెక్ట్ గా కట్టాలి, అంతే కదా? అంతే, ఈ 4 మైండ్ లో పెట్టుకుంటే చాలు.